రాష్ట్రానికి తాను డ్రైవర్ గా ఉంటానని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించే అనుభవం, ఆలోచన, బాధ్యత తనకుందన్నారు. జగన్ రాష్ట్రాన్ని అవినీతి, అక్రమాలతో నాశనం చేశారని దుయ్యబట్టారు. స్మగ్లింగ్ డెన్ గా రాష్ట్రాన్ని తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తనను విమర్శించే నైతిక హక్కు జగన్ కు లేదన్నారు. శ్రీకాళహస్తి ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొని సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. ఎంత రాజకీయాలు మారిపోయినాయో మీరు చూశారు. గుడిలోని లింగాన్ని మింగే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కమిషన్లు, కబ్జాలు, ఆక్రమణలు, వసూళ్లు, సెటిల్మెంట్లు, రౌడీజం కేసులు, పైన ఒక సైకో, ఇక్కడ ఒక పిల్ల సైకో. అందుకే ఈ రోజు మీరు చూస్తే జనంలో ట్రెండ్ మారింది. జగన్ బెండ్ తీయడం ఖాయమైపోయింది. మన మీటింగులు గలగల, జగన్ మీటింగులు వెలవెలైపోయినాయి. మనం మీటింగ్ పెడితే నీరాజనాలు, జగన్ మీటింగ్ పెడితే ఖాళీ బిందెలతో ఎప్పుడెప్పుడు ఇంటికి పంపిద్దామని మహిళలకు రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు. ఏంటి చెత్త పాలన నేను అడుగుతున్నా. పై లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఒక విధ్వంసకారుడు, ఒక అవినీతి పరుడు. అందుకనే ఇక్కడ చూస్తే కాళహస్తిలో నేను చూస్తున్నా ఈ బియ్యమరెడ్డిని ఎట్టపట్టాలో నాకైతే అర్థం కావడం. నేను చాలా మందిని చూశా, కాలగర్భంలో కలిసిపోయారు అలాంటి నాయకులందరూ. మా తమ్ముళ్ల పైన కేసులు పెట్టి నిన్ను ఎక్కడ ఉన్నా వదిలిపెట్టను, కబద్దార్, జాగ్రత్తగా ఉండు. నేను ఎప్పుడో ఒక విజయుడిగా ఉంటాను. జగన్మోహన్ రెడ్డి ఒక పాయిజనస్ గా ఉంటాడు. ఆయన ఆలోచనలో స్వార్థం కోసరం, నా ఆలోచనలో మీకోసరం. అందుకే నేను ఆలోచించి తిరుపతిలో విమానాశ్రయం ఉంది, నెల్లూరులో కట్టాలి, చెన్నైలో ఒకటి ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, ఇంకో పక్క చెన్నైలో పోర్ట్ ఉంది, ఇంకో పక్క మీరు చూస్తే 3 నగరాలు ఉన్నాయి, తిరుపతి, చెన్నై, నెల్లూరు. ఈ 3 నగరాలు కలిపి ఒక ట్రై సిటీ కింద ఒక బ్రహ్మాండమైన హబ్గా తయారు చేయాలని ఆలోచించాను. మీరు ఒకసారి ఊహిస్తే 2014 కంటే ముందు కాళహస్తి నియోజకవర్గం తర్వాత ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. దానికి కారణం ఈ ప్రాంతంలో ఒక ఎలక్ట్రానిక్ హబ్గా తయారు చేయాలని ముందుకు పోయాం. టీసీఎల్ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, జోహో వచ్చింది, సెల్కాన్, కార్బన్, డిక్సన్, ఇలాంటి కంపెనీలు అన్ని వచ్చాయి. నిన్న మొన్న మాట్లాడుతున్నాను నన్ను గురించి, నువ్వేం చేశావని. నేను అదే చెప్పా, జగన్మోహన్ రెడ్డి నువ్వు గోళీలు ఆడుకునేటప్పుడో లేకుంటే నువ్వు పుట్టక మునిపే నేను సీఎం అయ్యా. మీ నాన్న కంటే ముందు నేను సీఎం అయ్యా. అప్పుడే నేను ఒక విజన్ ఇచ్చా హైదరాబాద్కి, తెలుగు జాతికి. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ భారతదేశంలోనే నెంబర్ 1 సిటీగా ఉందంటే అది నేను ఇచ్చిన విజనే, నేను చేసిన పనులే. అది మర్చిపోయి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. అందుకే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాట్లాడుతూ నన్ను ఏం చేశావు, నా మార్కే లేదంటున్నాడు. నేను చెప్తున్నా, మన హయాంలో 200 రూపాయల కరెంటు బిల్లు ఇప్పుడు ఎంత అయింది తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయలు అయిందా లేదా? ఇది జగన్ మార్కు. 5 ఏళ్లు కరెంటు ఛార్జీలు పెంచకుండా కోతలు లేని కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్ర చందనం పైన ఉక్కు పాదం మోపాం. ఈ రోజు నాకే అర్థం కావడంలా, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసేవాడిని చిత్తూరు ఎమ్మెల్యేగా పెట్టారు. అంటే ఈ రాష్ట్రాన్ని ఒక స్మగ్లర్స్ డెన్ గా తయారు చేయడానికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా అపవిత్రం చేయడానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు.
ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు. అందుకే నేను ఒకే ఒక మాట మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 44 రోజులు మాత్రం ఉంది. మన బ్రాండ్ సెల్ క్యాన్ తేవడం, కియా మోటార్స్ తేవడం అయితే జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ చూస్తే బూమ్ బూమ్, ప్రెసిడెంట్, ఆంధ్ర గోల్డ్ మెడల్, అనేక బ్రాండ్లు. 45 ఏళ్ళు నన్ను ఆదరించారు, గౌరవించారు. మీ రుణం తీర్చుకుని గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడం నా బాధ్యత. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రాతి యుగం నుంచి స్వర్ణ యుగం వైపు నడిపిస్తా. నేనే ఈ రాష్ట్రానికి ఒక డ్రైవర్ గా ఉంటా. స్టీరింగ్ నా చేతుల్లో తీసుకుంటా. మీ జీవితాల్లో వెలుగు రావడానికి, ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరిగెత్తించడానికి ఎంత స్పీడ్ అవసరమో, ఎంత సేఫ్టీ అవసరమో డ్రైవ్ చేసే అనుభవం నాకుంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. యువతకు హామీ ఇస్తున్నా, మీ భవిష్యత్తు గ్యారంటీ మాది. యువత నాతో కలిసి రండి, బస్ ఎక్కండి, ముందుకెళదాం. మీ గమ్యం చేర్చే బాధ్యత నాదని మా యువతకు విజ్ఞప్తి చేస్తున్నా.